అన్నా నమస్తే అన్నా. నమస్తే. శనగాని దయాకరా అన్నా? ఎవరు బ్రదర్ మీరు? అన్నా నేను నిరుద్యోగినేనా, 46 జియో బాధితునేనా? ఓకే బ్రదర్, చెప్పు. మాట్లాడొచ్చా? మాట్లాడు. మాకు ఇచ్చిన హామీ 46 జియో ఇంకా రద్దు చేయనే లేదు. వీళ్ళు వేసింది జస్ట్ 5,000 పోస్టులు, 34,000 పోస్టులు ఏడంకెళ్ళి వేసిరన్నా వీళ్ళు. ఏదో సెలబ్రేషన్ అని ఏదో మీరు పోస్టర్ రిలీజ్ చేసిరు. నాకు చెప్పు, 34,000 ఏడేసిరు? నువ్వు రేపు పోయి తమ్ముడు చెప్తాను. ఓయికి వస్తా. మా 46 జియో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 46 జియో మాకు తీసిరా అన్న? చెప్పు ఒకసారి. మాకు 46 జియో తీసామని చెప్పారు. అది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అరే ఎంత లంగపు గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే. నేను బీజేపీ క్యాండిడేట్ ని అయినా నేను కాంగ్రెస్ కోటేసిన. మా అమ్మ మా నాయనతో లేపించిన నేను. మా 46 జియో తీయలే. మా ఉసురు తాగిపోతారన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వనాశనం అవుతారు. దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కాదు. మీకు న్యాయం చేస్తారు తమ్ముడు. అన్న ఎంత అందరు మోసం చేసి మాకు బలమూరు వెంకట్ సీఎం తో సహా అందరు మోసం చేసి మాకు 46 జియో బాధితులు. అన్న మా వల్ల 4 జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ బైక్ మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇంకా మీరు 34,000 జాబులు వచ్చారు. సిగ్గు లేదన్నా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అనడానికి? నీకంటలేను, కాంగ్రెస్ పార్టీకి అంటున్నా. సిగ్గు లేదన్నా ఇట్లా అనడానికి? మన సెలబ్రేషన్ అంట. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారన్నా? చచ్చిపోవాలన్నా మేము 46 జియో బాధితులం. తమ్ముడు మీరు ఆవేదన చెందడం కానీ మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జస్ట్ 5,000 డిఎస్సీ పోస్టులు అన్నా. అందులో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవనా? అవన్నీ వదిలిపెట్టానా? మా 46 జియో తీసేస్తే మాకు జాబులు వస్తాయన్నా. నాకు 124 మార్కులనా? మేము రోజు పోయి కలుస్తున్నామన్నా. మాకు పట్టించుకునే తోడే లేడనా? ఇంత మోసం చేస్తాడన్నా కాంగ్రెస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ వాడు మాకు చెప్పకుండా మోసం చేసిండు. వీడేమో మాకు చెప్పి మరి గొంతు కోస్తుండు. మాకు ఇంత ఘోరం ఉంటుందా అన్న కాంగ్రెస్ పార్టీ? నేను చెప్తున్నా కాదన్నా. మా ఇంట్లో ఇబ్బంది పడద్దు. నేను సీఎం గారితో మొన్న కూడా ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చారు కదా మీ అందరి కోసమే. అన్నా నిజంగా ఇగో అన్న, నువ్వు కూడా నాలాగా స్టూడెంట్ కాబట్టి చెప్తున్నా. ఎంత గోస చేస్తాం 10 నెలల నుంచి, ఎంత కష్టపడుతున్నాం. నిన్న సచివాలయం 2,000 మంది పోయినామన్నా. అయినా మాకు పట్టించుకునే నాదులే. ఇట్లా కోట్ల మేము కేసు గెలుస్తాం అయినా కానీ కోట్ల కూడా గెలవనిస్తలేదన్నా. నిన్న సోమవారంతో ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంటే నిన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడ్డు తొలగి మళ్ళీ సోమవారం వాడేస్తుండు. వాళ్ళు రేపు ఎల్లుండో ట్రైనింగ్ పంపిస్తారు బెటాలియన్ వాళ్ళకు. మరి ఏం చేయాలన్న? మేము చచ్చిపోవాలా అన్న? కాంగ్రెస్ పార్టీ ఏమో ఇగో మీకేమో రియలిజం తెలియదు. మీరేమో 34,000 సెలబ్రేషన్ అంటారు. వేమన్నా టైం తీసుకొని మనం మాట్లాడుతున్నాం. మీ అందరి కోసం వేమన్నా టైం తీసుకొని మనం చేపిద్దాం. జరా చెప్పనా మా వాళ్ళ అన్న 46 జియో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకుండా పోతుంటేనా? మా బాధలు అర్థం చేసుకో ఒకసారి. డోంట్ వరీ, మీరు కష్టపడ్డారు. ఎందుకంటే మెరిట్ వచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. రూరల్ విద్యార్థులకు మేమేమంటున్నామన్నా, జాబ్ వచ్చిన వాళ్ళు తీయకన్నా 2,000 పోస్టులు కొత్త క్రియేట్ చేసి మెరిట్ ఉన్న వాళ్ళకు CD1 CD2 ప్రకారం మాకు జాబులు ఇవ్వండి. గ్రామీణ విద్యార్థులమన్నా 33 సంవత్సరాలు నెక్స్ట్ నోటిఫికేషన్ కి జాబులు లేవన్నా. కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఏఐసి ప్రెసిడెంట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు 34,000 పోస్టులు ఇచ్చినామంటే మాకు నవ్వు వస్తుందన్నా. ఎవరికి చెప్పాలన్నా? నిజంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దానికంటే అధ్వానం తయారైందన్నా. గురుకుల గానీ పోలీస్ రిక్రూట్మెంట్ గానీ ఇవన్నీ మన గత నోటిఫికేషన్ ఇచ్చినే ఫిల్ చేసింది కదా అనేది నేను అనేది. అదే అన్న నువ్వు చెప్పింది అదే. నాకు గత గవర్నమెంట్ ఇచ్చిపోయింది కదా అన్న. ఇప్పుడు మాకు సరే ఏదైనా ఉండన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మేము ఎంపీ ఎలక్షన్లు ఇంకా సపోర్ట్ చేస్తాం 46 జియో తీసేస్తే. కానీ అసలు మాకు సపోర్ట్ చేసే నాయకుడు లేడనా? అసలు రేవంత్ రెడ్డి ఒక్క ఆంధ్ర చైర్మన్ మాట ఇన్ని మాకు పట్టించుకుంటలేడనా? ఆ రోజు సాటర్డే రండి, నేను ఎవరినన్నా మహేష్ అన్ననో ఎవరినన్నా మంత్రి గారిని పిలిచి మీకు హామీ ఇచ్చి ఆడనే మీకు న్యాయం జరిగేటట్టు ఏదో ఒకటి చెప్పిద్దాం. దానివల్ల మీకు ఒక ప్రయోజనం జరిగేటట్టు చేస్తాను. నేను ఎక్కడ క్యాంపస్ లో రావాలా అన్న? క్యాంపస్ లో రండి. నేను ఇప్పుడు మనం గతంలో కేసీఆర్ లాంటి వాడు ఎవడు మొరపెట్టినా వినలేదు. కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛ డెమోక్రటీ మనకు స్వయం పాలన ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి మీ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు. కాకపోతే దాన్ని ప్రాపర్ గా సమాచారం ఇవ్వడంలో విఫలమవుతుంది. ఏం పెద్ద సమస్య నాకు అదే అన్న. మాకు అంతా మోసం చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం అని చెప్తారు. కానీ ఇప్పుడు మా బాధ 46 జియో అనేది నీకు కూడా తెలుసు. మా జీవో వైరల్ అయిన మీరు ఇష్యూ రైజ్ చేయండి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సీఎం గారు సానుకూలంగా స్పందిస్తారు. పెద్ద ఇదే సుసాధ్యం కాదు కదా. ఏముంది, ఇంకో 2,000 పోస్టులు క్రియేట్ చేస్తే అయిపోయాయి. ఏముంది, ఇప్పుడు స్టాఫ్ నర్స్ వాళ్ళకు అట్లానే కేర్ చేసి ఇచ్చిండనా? మేమేమంటున్నాం, మాకు కూడా అట్లా ఇవ్వండి సార్. 2,000 కుటుంబాలు జీవితాంతం నీ పేరు చెప్పి బతికేస్తామంటే కూడా పట్టించుకుంటలేరన్నా. మాకు అదే చేద్దాం. నేను
మహేష్ గౌడ్ చెప్తా, వేమన్నా చెప్తా. ఇప్పుడు రేపు కలుస్తున్నా, చెప్తా ఇదే అంశం. ఓకే, ధన్యవాదాలు అన్న, ఏమనుకోకనా.